మన దగ్గర ఉన్న ఏ బ్యాంకుకి ఇంత మొత్తం ఇచ్చేంత స్తోమత లేదు. ఒక మాట చెప్పు, ఇప్పటిదాకా మనం బ్యాంకులకి వెళ్ళి ఫిజికల్ సెక్యూరిటీస్ ఎన్నిసార్లు ఇచ్చి ఉంటాం? ఎప్పుడైనా చేత్తో ఇచ్చిచ్చావా? కానీ ప్రూఫ్ కింద బిఆర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది కదా. బ్యాంక్ రిసిప్ట్ ఇచ్చిందంటే సెక్యూరిటీ వచ్చినట్టే. మిడిమిడి జ్ఞానం దేనికి పనికిరాదు. ఎందుకు అలా అంటున్నావు? ఆ స్టాండ్ చాటుకు 200 కోట్ల బిఆర్ కావాలి అంతేనా? బిఆర్ ఇచ్చేద్దాం. సిటీ బ్యాంక్ డీలర్లు ఇదే కదా చేసేది. మాస్టర్ గారు, మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ అది నేను ఎలా చేయగలను? అది లీగల్ కాదు సార్. ఇందులో తప్పే ఉందండి. అసలు నా దగ్గర సెక్యూరిటీసే లేకపోతే నేను వాళ్ళ పేరు మీద బిఆర్ ఎలా ఇవ్వగలను? అసలు ఏదైతే నా దగ్గర లేదో దాన్ని నమ్మి దాని పేరు మీద రసీదు నేను ఎలా ఇవ్వగలనండి? చాలా రాంగ్ సార్. ఇది రాంగ్ కాదు, దీన్ని సర్వైవల్ అంటారు. మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి జీతం ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు. మీ బ్యాంక్ నష్టాల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఇదే మార్గం. ఇది చాలా సింపుల్ మ్యాటర్ అండి. స్టాండ్ చాటుకి 200 కోట్ల సెక్యూరిటీస్ కావాలి, మీరు బిఆర్ ఇచ్చేయండి. ఇదిగో రిసీట్ అని చెప్పండి. రిసిప్ట్ తీసుకోగానే మీ అకౌంట్లో 200 కోట్లు పడిపోతాయి. అందులో 4 కోట్లు మీకు. బ్యాంక్ రేష్ 15 రోజుల్లో నేను వాళ్ళకి 200 కోట్లు తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు మీకు బిఆర్ ఇచ్చేస్తారు. కావాలంటే చింతచ్చు. కానీ వాళ్ళకి 15 రోజులకి సెక్యూరిటీ దొరికినట్టు ఉంటుంది, మీకు కమిషన్ వచ్చినట్టు ఉంటుంది. సిటీ బ్యాంక్ ఇవాళ కూడా వ్యాపారం బిఆర్తోనే చేస్తుంది.